గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు. మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సింధు ఎంపిక. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం అనుసరించిన విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపి అధీర్ రంజన్ చౌదరి. విరాళాల్లో ధారాళం. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు. మొత్తం విరాళాలు 11,671 కోట్లు. అటు ఇటు ఎవరెటో. డీకే శివకుమార్తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు జితేందర్ రెడ్డి ఇంటికెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. బారాసా భాజపా నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు. ఇప్పటికే కమలం గూటికి చేరిన బారాసా ఎంపీలు, మాజీలు. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకంగా. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు. పార్టీ మారే యోచనల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన బాటలోనే బారాసా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. జైమ్లీకి జై. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫార్సు. తొలుత లోక్సభ, అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు. రాష్ట్రపతి ముర్ముకు నివేదిక అనుకూలంగా 80% అభిప్రాయాలు. 32 పార్టీల సానుకూల స్పందన. అభిప్రాయం చెప్పని బారాసా, తెదేపా, వైకాపా. డీఎస్పీకి ముందే టికెట్. మే 20, జూన్ 3 మధ్యలో పరీక్షలు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు. నోటిఫికేషన్ విడుదల. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి. ఇప్పుడు సాక్షి. వలస రాజకీయం. బీఆర్ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్, బీజేపీ గాలం. పార్టీల్లో చేర్చుకొని లోక్సభ అభ్యర్థులుగా అవకాశం. ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన సీట్లలో 3వ వంతు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే. కీలక స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్ నేతల వైపు కాంగ్రెస్ చూపు. పోటీలో దింపకున్న మరికొందరిని చేర్చుకునేందుకు జాతీయ పార్టీల యత్నాలు. పార్టీ బలోపేతమైనట్టుగా చూపుకునేందుకు ప్రయత్నాలు. సీనియారిటీ, ఆర్థిక బలం, స్థానికతకు బీఆర్ఎస్ మొగ్గు. నష్టాన్ని పూడ్చుకుంటూనే ధీటుగా నిలబడేందుకు కేసీఆర్ కసరత్తు. చేరికల ప్లాన్. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే వ్యూహం. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన సీఎం, ఇతర నాయకులు. బీజేపీ ఎంపీ టికెట్ రానందున సానుభూతి తెలిపేందుకే రేవంత్ వచ్చారన్న జితేందర్. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం. ఓ వర్సిటీని కొనే పనిపై కలిశానన్న మల్లారెడ్డి. 6కు 100 మార్కులెప్పుడు? అందరి నోట 6 గ్యారంటీలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటితో 100 రోజులు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామన్న ప్రభుత్వం. గడువు పూర్తి కావడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ. పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేరిట 13 హామీలు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు షురు, రైతు భరోసా, విద్యా భరోసా, పింఛన్ల పెంపు తదితరాలపై దృష్టి సారించని సర్కారు. హామీలన్నీ నెరవేరాలంటే ఏటా 1.30 లక్షల కోట్లు అవసరమన్న నిపుణులు. బడ్జెట్లో 53,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. మరో 2కి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం నక్కు. 3 విడతల్లో 11 మంది అభ్యర్థుల ఖరారు. మే 20 నుంచి టెట్, డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. 2029లో జమిలి. 3 అంచెల ఎన్నికల 2 దశల్లో జరపాలి. తొలుత లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు. తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు. ఒక దేశం, ఒకే ఎన్నిక, పచ్చజెండా. రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు. రాష్ట్రపతి ముర్ముకు 18,000 పేజీల నివేదిక. హంగ్ ఏర్పడిన అవిశ్వాసం నెగ్గిన లోక్సభకు మళ్లీ ఎన్నికలు. సర్కార్ పదవీ కాలం, ఆ టర్మ్ ముగిసేదాకా. అసెంబ్లీల మధ్యలో రద్దై ఎన్నికలు వస్తే వాటి గడువు లోక్సభ టర్మ్ పూర్తయ్యేదాకా. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. దేశమంతా ఒకే ఓటర్ల జాబితా, ఐడి కార్డు, ఉన్నత స్థాయి కమిటీ, కీలక సిఫారసులు. ఇక ఎన్నికలే ఉండవు. కాంగ్రెస్ విమర్శ. నేటి నుంచి వాహనాలకు టీజీ 0001 నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు. ఇప్పటికే టీఎస్గా నమోదైన వాహనాలు యథాతథం. స్పెషల్ నంబర్లపై అయోమయం. వాటికి టీఎస్లో రిజిస్టర్ చేయాలా, టీజీలోనా? నేడు సర్కారు స్పష్టతనిచ్చే ఛాన్స్. కొత్త కోడ్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. పొన్నం. గొర్రెల పంపిణీ కేసులో పశుసంవర్ధక శాఖ జేడీ అరెస్ట్. 2.10 కోట్ల బిల్లు చెల్లింపులో గోల్మాల్. ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం. కలెక్టర్కు తప్పుడు వివరాలు. విషయం దాచి సమాచారం ఇచ్చిన అసలు సంగతి వెల్లడించని ఎస్బీఐ. 5 ఏళ్లలో 16,518 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు. అత్యధికంగా బీజేపీకి 6,560 కోట్లు. మొత్తం బాండ్లలో సగం ఆ పార్టీకే. తర్వాత స్థానాల్లో తృణమూలు, కాంగ్రెస్, బీఆర్ఎస్. 7-8 స్థానాల్లో వైసీపీ, టీడీపీ. ఎస్బీఐ ఇచ్చిన డేటాను వెబ్సైట్లో పెట్టిన ఈసీ. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో వివరాలు లేవు. పార్టీలు, కంపెనీల మధ్య బాండ్ ప్రుడెంట్ ట్రస్ట్
కంపెనీలు ఇచ్చే నిధుల్ని పార్టీలకు మళ్లించడమే పని. 11 ఏళ్లలో పార్టీలకు 2,256 కోట్ల విరాళాలు. వీటిలో 75% బీజేపీకే వెల్లడించిన రాయిటర్స్. ప్రశ్నలకు స్పందించని ప్రెసిడెంట్ టెస్ట్. నేడు హైదరాబాద్కు మోదీ రాక. మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో, అనంతరం రాజ్భవన్కు, అక్కడే బస. రేపు నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో సభ. ఎన్నికల ప్రచారంలో కమలం దూకుడు. తెలంగాణలో కాంగ్రెస్దే హవా. 17 లోక్సభ స్థానాల్లో 10 హస్తానికే. బీజేపీ 4, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1. ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయం. మొత్తం 25 సీట్లలో 20 గెలిచే ఛాన్స్. ఉత్తరాదిన మళ్లీ బీజేపీ ప్రభంజనం. పలు రాష్ట్రాల్లో కమలం క్లీన్ స్వీప్. ఏబీసీ ఓటర్ ఒపీనియన్ పోల్. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుందని నెట్వర్క్ 18 సర్వే వెల్లడి. కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి. మాజీ ఎంపీ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల్లో ఉండే నాకు టికెట్ రాలేదని సీఎం బాధపడ్డారు. భవిష్యత్తును బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది. ఎన్నికల్లో పోటీ చేయను. ఆంధ్రజ్యోతితో జితేందర్ రెడ్డి సీఎం. టెట్ ఉందోచ్. మెగా డిఎస్సి ముంగిట. టీచర్ పోస్టుల ఆశావహులకు సర్కార్ శుభవార్త. సీఎం ప్రత్యేక చొరవతో టెట్పై నిర్ణయం. ఈ నెల 20న విడుదల కానున్న నోటిఫికేషన్. 27 నుంచి ఏప్రిల్ 10 దాకా దరఖాస్తులు. మే 20 నుంచి జూన్ 30వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణ. జూన్ 20లోపు ఫలితాల వెల్లడి. డిఎస్సి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు. జూలై 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు. దరఖాస్తు గడువు జూన్ 20 దాకా పొడిగింపు. ఇప్పుడు వెలుగు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా. పోలీసుల అదుపులో 5. పరారీలో కన్నారావు, మిగతా వాళ్ళు. 150 మంది దుండగులు జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించారని బాధితుడి ఫిర్యాదు. గుడిసెకు నింపుపెట్టి ల్యాండ్ టేకర్స్పై దాడి చేశారని ఆవేదన. అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఫైల్ చేసిన పోలీసులు. బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు. త్వరలో అరెస్ట్. బీఆర్ఎస్ ఖాళీ. కాంగ్రెస్ బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ. పెద్దల తీరు మారడం లేదని కొందరు, భవిష్యత్తు లేదని ఇంకొందరు. లోక్సభ ఎన్నికల నాటికి కారుకు చాలామంది కీలక నేతల గుడ్ బై. వరుసపెట్టి సీఎం రేవంత్ను కలిసి వస్తున్న గులాబీ నేతలు, గులాబీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు. పైకి అభివృద్ధి పనులకే అని చెప్తున్నా పార్టీ మారేందుకేనని టాక్. కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ. అల్లుడితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం. ఇప్పటికే బీజేపీలో చేరిన 2 సిట్టింగ్ ఎంపీలు, పలువురు మాజీ ఎంపీలు. మేఘా కొన్న ఎలక్ట్రల్ బాండ్లు 966 కోట్లు. దేశంలోనే 2వ స్థానం. 1368 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. ఎన్కాష్మెంట్లో 6060.50 కోట్లతో బీజేపీ మొదటి స్థానం. 1609.50 కోట్లతో టీఎంసీ సెకండ్ ప్లేస్. 1421.90 కోట్లతో థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్. 1214.70 కోట్లతో 4వ స్థానంలో బీఆర్ఎస్. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఎలక్ట్రల్ బాండ్ల డేటా. యాదగిరిగుట్టలో కొత్త పీటలు. ఒకే శైలిలో ఉండే 10ంటిని కొనుగోలు చేసిన ఆలయ అధికారులు. ఈ నెల 11న జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్. ఇన్ఛార్జ్ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు. కొత్త ఈవోగా భాస్కర్రావు నియామకం. ఇవాళ మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో. రేపు నాగర్ కర్నూల్లో బహిరంగ సభ. 18న జగిత్యాల్లో జరిగే సభకు హాజరు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్ష. జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు. డిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల. హంగ్ వస్తే మళ్ళీ ఎలక్షన్. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. జమిలిపై కోవిద్ కమిటీ సిఫారసు. లోక్సభ, శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు. ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 18,000 పేజీల నివేదిక. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్ సవరణకు సిఫారసు. జమిలికి 32 పార్టీల మద్దతు. 15 పార్టీలు వ్యతిరేకం. లా కమిషన్ కూడా సమర్థిస్తున్నట్టు సమాచారం. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణం. మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ. బీజేపీకి 6,000 కోట్లు. ఎలక్ట్రల్ బాండ్లలో సగం వాటా కమలం పార్టీదే. బాండ్ల వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం. గడువు కంటే ఒకరోజు ముందే వెబ్సైట్లలో అప్లోడ్. ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారో లేని వివరాలు. బాండ్ల వివరాల్లో వ్యత్యాసాలపై కాంగ్రెస్ ప్రశ్నలు. దాతల్లో 18,871 ఎంట్రీలు ఉండగా అందుకున్న వారిలో 20,421 ఎంట్రీలు ఎందుకున్నాయని నిలదీత. మల్కాజ్గిరి బరిలో రాగిడి లక్ష్మారెడ్డి. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు. మరో 2 బీఆర్ఎస్ అభ్యర్థులు. ఇప్పటికీ 11 స్థానాలు ఖరారు. బట్టికి చిన్నపీటపై సర్కారు దిద్దుబాటు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్య. యాదాద్రి ఇన్ఛార్జ్ ఈవోపై వేటు.
భాస్కర్ రావుకు బాధ్యతలు, మరో 10 ఫీటల కొనుగోలు. సాగర్ నిల్వ లేదు, పంటలకు నీళ్లు ఇవ్వలేం. హుజూర్నగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కోదాడకు నీళ్లిస్తామన్న మంత్రి ఇంతలోనే 2 మంత్రుల విరుద్ధ ప్రకటనలు. 2015లో 508 అడుగులు ఉన్న నీటి విడుదల, ప్రస్తుతం 514 అడుగులు ఉన్న సర్కార్ హ్యాండ్సప్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. తెలంగాణకు ప్రధాని మోదీ రాక, నేడు మల్కాజ్గిరిలో రోడ్ షో. మల్కాజ్గిరి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. రాష్ట్రపతి ముర్ముకు చేరిన జమిలీ వివరాలు. 18,629 పేజీల నివేదిక అందజేసిన కోవింద్. 190 రోజుల పాటు వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ. రాష్ట్రపతిని కలిసి నివేదిక అందించిన రామ్నాథ్ కోవింద్. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు మృతి, నివాళులు అర్పించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నేడు ప్రభుత్వ ఇఫ్తార్ విందు. ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు. పేదల భవిష్యత్తుపై చంద్రబాబు యుద్ధం. కూటమి పేరుతో వస్తున్న వారి నిజస్వరూపం గుర్తించండి. ప్రజా సంక్షేమం కొనసాగాలంటే వైకాపా గెలవాలి. 14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు చేసిందేమిటో చూడండి. పవన్ కళ్యాణ్ ఓ మ్యారేజీ స్టార్ మాత్రమే. బనగానపల్లిలో ఈబీసీ నేస్తం నిధులు విడుదల. చంద్రబాబు పవన్లపై జగన్ ఘాటు విమర్శలు. సిఐఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు, ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్న హోంమంత్రి. విపక్షాల వాదనలో అర్థం లేదన్న అమిత్ షా. 370 ఆర్టికల్ రద్దు సమయంలోనూ ఇలాగే చేశారని విమర్శలు. నేటి నుంచి టీజీ అమలు. మంత్రం పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఎమ్మెల్యేగా పోటీకే పవన్ మొగ్గు. పిఠాపురం నుంచి పోటీ చేయనున్న జనసేనాని. ఆవిర్భావం దినోత్సవంలో స్వయంగా ప్రకటన.